కనుక మన ఆధ్యాత్మిక జీవితాల్లో గర్వం అనేది మనల్ని పతనం చేస్తుంది. గర్వము నువ్వు గర్వించి నోరు తెరిచి గర్వంగా మాట్లాడవసరలా. గర్వపు మాటలు నోటికి రానియొద్దని బైబిల్ చెప్తుంది. కానీ నువ్వు గర్వంగా మాట్లాడవసరలా. గర్వము నీ తలంపుల్లోకి వచ్చి నేను ఇది నా గొప్ప, ఇది నా యొక్క తెలివి, నా యొక్క బలము, నా యొక్క ఇది అని నువ్వు గర్వించావా? నీ మనసులోకి ఆ తలంపే వచ్చిందా, ఆ ఆలోచనే వచ్చిందా, అది నిన్ను ఎంతగా పతనం చేస్తుందో మనము విని ఉన్నాము. నెబుకద్నెజరు ఆయన వెళ్ళి ఊరంతా చాటింపేసుకోలేదు. నేను కదా ఈ బబులోను మహాపట్టణం ఇంత సుందరంగా తీర్చిదిద్దానంటే నా తెలివితేటలు, నా జ్ఞానమే కదా అనుకున్నాడు. కానీ అనుకున్న మరుక్షణం ఏమైపోయింది నెబుకద్నెజరు యొక్క గతి? 7 సంవత్సరాలు పశువుల గడ్డి మేస్తూ పొలాల్లో తిరుగుతూ బ్రతికాడు. నీ గర్వము మనల్ని ఎంతటి స్థితికి దిగజారుస్తుందో రాజైన నెబుకద్నెజరుకే తప్పలేదు. నువ్వు నేనెంత దేవుని దృష్టిలో. ఈ క్షణం ఆయన మనల్ని కనుమరుగు చేయగలడు, ఈ క్షణం మట్టి కరిపించగలడు. కానీ ఆయన ఇంకా కనికరిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడంటే ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమని మనము గుర్తెరిగి ఆయన ప్రేమను మనము అర్థం చేసుకొని, అయ్యా నేను ఎందుకు పనికిరాని దాన్ని అని మన యొక్క అవిధేయతలను ఒప్పుకొని ఆయన పాదాల యొద్ద పడినప్పుడు ఆయన ఎలా గొప్ప చేస్తాడో తెలుసా? భూజనులందరి ఎదుట నిన్ను గొప్ప చేసి నిలబెట్టి సాక్షిగా నిలబెడతాడంట. నిజముగా యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు ఈ విధంగా ఉంటారు అని అనేకులు నిన్ను చూసి అనేలాగా, అనేకులు నిన్ను చూసి నిన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచేలాగా ఆయన మనల్ని హెచ్చిస్తాడంట. అది ఎప్పుడు? అది ఆయన చిత్తానికి, ఆయన చేతులకి మనల్ని అప్పగించుకొని ఆయన తట్టు మన చేతులు చాచినప్పుడు ఆయన దక్షిణ హస్తం పట్టుకొని మనల్ని ఆ విధంగా ఆయన దీవించి హెచ్చించి గొప్ప చేస్తానంటున్నాడు. అలాంటి స్థితిని విడిచిపెట్టి గర్వించి నా తెలివి, నా బలము, నా జ్ఞానము, నా పరపతి అనుకుంటే ఒక జ్వరం వస్తే ఏమవుతుంది? నీ తెలివి, నీ జ్ఞానము. ఒక జ్వరం వస్తే నీ పరపతి, నీ తెలివితేటలు, నీకున్నటువంటి నువ్వు అనుకుంటున్న నీ వెనక బలగం అంటున్నావు కదా, ఆ బలగం వచ్చి ఆ జ్వరాన్ని తగ్గించగలుగుతారా? ఎంతమంది డాక్టర్స్ ఎన్ని మందులు ఇచ్చినా తగ్గిద్దా? నా దేవుడు మరలా నిన్ను కనికరించాలి. నువ్వు ఒక బలహీనతని నీకు ఆవరించిందంటే మరలా నువ్వు దాని నుంచి విడుదల పొందాలంటే నా దేవుడు దానికి ఆజ్ఞ ఇయ్యాలి, విడిచిపెట్టి వెళ్ళు అని. అంతేగాని నీ బలము, ధనము, నీ యొక్క వెనకన్న నీ ఇదిని చూసి అనే కాదు, నా దేవుడు ఆజ్ఞ ఇవ్వాల్సిందే నువ్వు ఉన్న స్థితి నుంచి నువ్వు విడిపించబడాలంటే. అది నువ్వు తెలుసుకొని గర్వం అనేది నీ మనసులోనికి రానివ్వకుండా ఆయన యొద్ద నువ్వు దీన మనస్కుడివై, దీన మనస్కురాలువై ఉంటే నిన్ను ఎంతైనా గొప్ప చేయగలిగిన దేవుడు నా దేవుడు. అటు రీతిగా మనల్ని మనము తగ్గించుకొని ఆయన బలిష్టమైన చేతుల క్రింద తగిన సమయం అందు ఆయన హెచ్చించే వరకు మనల్ని మనం పరిశుద్ధపరచుకొని రేపటి పునరుద్ధానపు ఆరాధన కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందామా? దేవుడు మనల్ని అటు రీతిగా సాతాను యొక్క వాడి యొక్క యుక్తులకు మనము ఆకర్షితులమై సాతాను యొక్క వాడి యొక్క వలలో మనం చిక్కుకొనకుండా ఆయన తట్టు మనము తిరిగి ఆయనలో మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ పరిశుద్ధంగా జీవిద్దామా? తగ్గింపు కలిగి జీవిద్దామా? ఇదిగో ఆయన ఇప్పుడే ఆయన దక్షిణ హస్తము చాపి నీ చేయి పట్టుకుంటున్నాడు. నీ చేయి పట్టుకొని ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు. అనేకుల ఎదుట నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఆయన తట్టు తిరిగినప్పుడు ఈ క్షణమే నిన్ను నీవున్న స్థితి నుంచి విడిపించి నిన్ను ఆయన దీవించి హెచ్చించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి మనల్ని మనం అప్పగించుకుందామా? ప్రతి ఒక్కరు కూడా అటు రీతిగా దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని మనల్ని మనం సిద్ధపరచుకొని రేపటి పునరుద్ధానపు ఆరాధన కొరకు దేవుని సన్నిధిలో మనము తీర్మానం చేసుకుందామా?